హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ వీడియోలో అయితే మీరు thumbnail చూసి అయితే ఓపెన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఓపెన్ చేసిన దీని గురించి, స్విఫ్ట్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విఫ్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా మన ఇండియాలో ప్రస్తుతానికి అయితే స్విఫ్ట్ వచ్చేసి 4 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ద ఓజీ అండ్ సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ అయితే బాడీ మార్చి వీక్ చేశారు కదా, అది. ఫోర్త్ జనరేషన్ అయితే ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్గా ఉన్నది. యాక్చువల్గా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కానీ లేకపోతే ప్రీ ఓన్ కార్స్లో కానీ ఎందుకు ఇంత క్రేజ్? అసలు సెకండ్ హ్యాండ్ కదా, ఫస్ట్ హ్యాండ్లో కూడా ఎందుకు స్విఫ్ట్ కింద క్రేజ్ ఉంది? ఎందుకని తెలుసుకోవాలంటే మాత్రం వీడియో డిలే చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేయండి, మీకు పక్కా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే గైస్, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి డీజిల్ స్విఫ్ట్. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఏంటనేది ఒకసారి చెప్తా, వెయిట్. ఎస్, దిస్ ఇస్ 1.3 డీజిల్ ఇంజన్. పవర్ వచ్చేసి అరౌండ్ 70 bhp ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 190 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి ఇందులోనే మనకి పెట్రోల్ వెర్షన్ కూడా ఉంది. ఎవ్రీ జనరేషన్లో పెట్రోల్ డీజిల్ ఉంది ఎక్సెప్ట్ ద ఫోర్త్ వన్. థర్డ్ జనరేషన్ కూడా 2019 వరకు అయితే మన డీజిల్ అయితే వచ్చింది. దాని తర్వాత అయితే డిస్కంటిన్యూ చేశారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో పెట్రోల్ వచ్చేసి దగ్గర 80 bhp అండ్ 115 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి 1.3 ఫియట్ సోర్స్డ్ ఇంజిన్ కదా, అది వచ్చేసి 1.2 K సిరీస్ ఇంజిన్ అనమాట. యాక్చువల్గా ఫియట్ సోర్స్డ్ ఇంజిన్ అంటే ఫియట్ కంపెనీ ఉంది కదా, మీ అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ ఒక ఇంజిన్ అయితే తయారు చేస్తుంది, దాన్ని వీళ్ళందరూ కూడా యూస్ చేస్తున్నారు. అండ్ దీన్నే మనం నేషనల్ ఇంజిన్ అని కూడా అంటాం. 1.3 ఫియట్ సోర్స్డ్ ఇంజిన్ని. చాలా సైలెంట్ ఉంటుంది, చాలా రిలయబుల్ అండ్ చాలా మైలేజ్ కూడా, ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగా ఎక్కువ, తోప్. దీనికి ఏఆర్ఏ క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి 25 ఇచ్చారు అండ్ అలాగే పెట్రోల్ దానికి అయితే 20 kmph ఇచ్చారు అనమాట. సో అండ్ రిమైనింగ్ ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ లెట్ మీ క్లోజ్ దిస్. గైస్ లిసన్ టు ది థర్డ్. వినిపిస్తుంది అనుకుంటున్నా బానే. ఇప్పుడు కమాన్, ఈ యాంగిల్లో చూసినా, ఏ యాంగిల్లో చూసినా ఈ కార్ మాత్రం ప్రతిసారి లుక్స్లో నాకు చాలా బాగా నచ్చుతుంది. దీని వీల్ బేస్ వచ్చేసి 2430 mm అండ్ నెక్స్ట్ తర్వాత దీని టోటల్ దీని లెంత్ వచ్చేసి 3850 mm అవుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 170 mm ఉంది. 170 mm సరిపోతుందా ఎనఫ్ అంటే నార్మల్ సిటీలో, హైవేలో గుడ్, వెరీ గుడ్. బట్ కాకపోతే పాట్ హోల్స్ ఎక్కడైతే కొంచెం ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం ట్రబుల్ పెట్టింది, కింద టచ్ అవుతున్నాయి. యా, దట్ ఈస్. ఇప్పుడు ఇంటీరియర్స్లోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం వితౌట్ ఎనీ డిలే. ఇది ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఎక్స్టీరియర్లో ఫస్ట్ ఈ హెడ్లైట్ గురించి మాట్లాడుకున్నాం. హెడ్లైట్ గురించి అయితే లో బీమ్ అండ్ హై బీమ్ ఆర్ గుడ్, దే ఆర్ సఫిషియంట్, అది ఇనఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనం యాక్సరీస్లో వేయించుకోవాలి. ఇది వచ్చేసి మనకి వీడిఐ వేరియంట్, మిడిల్ వేరియంట్ అనమాట. దీంట్లో వీల్స్ యాక్చువల్గా మనకి 14 inch రావాలి, బట్ కాకపోతే దీస్ ఆర్ వెయిట్ ఏ మినిట్ R14. ఎస్, దీస్ ఆర్ స్టిల్ 14 inch, బట్ కాకపోతే అలాయ్స్. మిడిల్ వేరియంట్లో మనకి అలాయ్స్ రావు. ఇదైతే మనకి ఆఫ్టర్ మార్కెట్లో అయితే వేయించడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ బాడీ పరంగా చూసుకుంటే మనం ఎస్, యూ క్యాన్ సీ ఇట్ బై యువర్ సెల్ఫ్. కొంతమందికి అయితే డిజైన్ ఓల్డ్ అనిపించింది, కొంతమందికి అయితే స్టిల్ ఫ్రెష్గా ఉందన్నారు, కొంతమంది న్యూ అన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద కార్. మర్చిపోయాను ఫస్ట్ కీ చూపించబోతే. దిస్ ఇస్ ద కీ ఆఫ్ ద కార్. ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ కొంచెం లైట్గా కొంచెం కష్టం అంతే. సో లెట్ మీ ఇన్సర్ట్ ఇట్. ఓకే, మనకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాకోమీటర్ ఉంది, ఇక్కడ స్పీడోమీటర్ ఉంది, ఇక్కడ ఫ్యూయల్ గేజ్ ఉంది అండ్ ఇక్కడ రిజర్వ్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాం. వెయిట్ మినిట్. ఫస్ట్ ఇంజిన్ సౌండ్ వినండి. ఓకే గైస్, వెయిట్ ఏ మినిట్. ఓకే, ఇంజిన్ సౌండ్ అయితే విన్నారు కదా. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. లెట్ మీ క్లోజ్. ఒకసారి డోర్ థర్డ్ అయితే వినండి. యా, దట్ ఈస్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టీరింగ్. ఈ స్టీరింగ్ అయితే చాలా ప్లెయిన్గా ఉంది. ఈ వేరియంట్లో అయితే ఎలాంటి కంట్రోల్ స్విచెస్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసినట్టయితే 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఫర్ ఆల్ 4 doors.
విండో రోల్అప్కి రోల్ డౌన్కి ORVM కంట్రోల్స్ ఇవి. ఇక్కడైతే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇదైతే సిస్టమ్ ఫిట్టెడ్ కాదు, కంపెనీ ఫిట్టెడ్ కాదు, బయట నుంచి అయితే ఫిట్ చేసుకుంది అనమాట. స్టోరేజ్ విషయంకి వస్తే ప్రిటీ అమౌంట్ సరిపోతుంది. అదైతే ఇక్కడ నుంచి లోపల నుంచి వ్యూయింగ్ యాంగిల్ అయితే వెయిట్ లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, బానెట్ కనిపించదు. యాజ్ దిస్ ఇస్ ఎ హ్యాచ్ బ్యాక్, బానెట్ కనిపించదు. వ్యూయింగ్ యాంగిల్ బాగానే ఉంది. ఎక్కడైనా బ్లైండ్ స్పాట్ ఉందంటే ప్రతి కార్లో కూడా ఇక్కడ ఏ పిల్లర్ దగ్గర అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఓకే, బట్ మేనేజబుల్. కొంచెం అటు ఇటు సైడ్లో కార్నరింగ్ చేసే టైంలో కొంచెం అటు ఇటు బెండ్ అయ్యి చూసుకుంటే దట్ విల్ బి ఫైన్. ఇక్కడ నుంచి కూడా లోపల క్యాబిన్ స్పేస్ ఎలా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు పర్లేదు, ఓకే, కంఫర్టబుల్గా ఉంది. వెనకాల లంబర్ సపోర్ట్ కూడా ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే థై సపోర్ట్ కూడా యాజ్ యూ కెన్ సీ సైడ్ నుంచి చూస్తా. ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడైతే వెనక్కి వెళ్దాం, వెనకాల రోల్ కూడా ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకే, వెనకాల రోల్ ఎస్ ఓకే, వెనకాల రోల్కి అయితే వచ్చేసా. సెకండ్ రోల్కి ఇక్కడ కూడా పర్లేదు, స్పేసెస్ వెయిట్ మీ సిట్ ప్రాపర్లీ, స్పేస్ ఇస్ గుడ్. కొంచెం అమౌంట్ అయితే ఇంకా మిగిలి ఉంది, బట్ కాకపోతే ఇక్కడ మాత్రం హెడ్ అయితే టచ్ అవుతుంది. హెడ్ టచ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం కింద కూర్చోవాలి, అప్పుడు లెగ్స్ టచ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి సీట్ నా హైట్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసాం. మై హైట్ ఈజ్ అరౌండ్ 5'9", సో దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. కొంచెం సీట్ కూడా వెనక్కి అయితే నేను రిక్లైన్ చేశాను అనమాట. హెడ్ రెస్ట్ ఉంది కదా, యూ కెన్ సీ దిస్ ఈజ్ అడ్జస్టబుల్. ఇది కూడా అడ్జస్టబుల్ వస్తున్నాయి. సెంటర్లో ఒక లిటిల్ బిట్ ఆఫ్ హంప్ ఉంది, మరీ పెద్దది కాదు, బట్ కాకపోతే ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 2 adult 1 childకి అయితే ఎనఫ్ ఉంటుంది స్పేస్. యాజ్ యూ కెన్ సీ లోపల నుంచి ఎయిరీ ఫీలింగ్ ఉంది, ఎక్కడ మనకి క్లోజ్డ్ కాంపాక్ట్లో ఉన్నట్లేదు. నీట్గా ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే ఇది ఎక్కడేం లేవు, మొత్తం అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. యాజ్ యూ కెన్ సీ కమింగ్ టు బూట్ ఆఫ్ ద కార్. బూట్ స్పేస్ అంతానే చూద్దాం. వెయిట్, దీనికి ఇక్కడ 2 levers ఇచ్చారు కదా, ఒకటి వచ్చేసి బూట్ ఓపెన్ చేయడానికి, ఇంకోటి వచ్చేసి అయితే మనకి ఫ్యూల్ క్యాప్ ఓపెన్ చేయడానికి అనమాట. కొంచెం డర్టీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే చూసారు కదా లొకేషన్ మనకి అలాంటిది అనమాట. బూట్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 210 liters ఆఫ్ బూట్ స్పేస్. దీంట్లో మాత్రం ఇక్కడ లోడింగ్ లిప్ అయితే ఉంది. యాజ్ యూ కెన్ సీ దేర్ ఇస్ ఎ లోడింగ్ లిప్. పార్షియల్ ట్రే ఉంది. ఇది మనకి వీడియోలోనే వచ్చినట్టుంది. లిసన్ టు దట్. నెక్స్ట్ ఫ్యూయల్, కమ్ ఆన్. దీంట్లో అయితే యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇది డీజిల్ కాబట్టి దీంట్లో 37 liters ఆఫ్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఉంది. ఆన్ అండ్ యావరేజ్గా సిటీలో వచ్చేసి 20 వస్తుంది, 19 to 20, అండ్ హైవే మీద వచ్చేసి అయితే 25, మ్యాక్స్ టు మ్యాక్స్ 25 వరకు రీచ్ అవుతుంది. అలా కాదనుకుంటే మాత్రం క్రూజింగ్ ఎట్ 90, 100, 80, 22 నుంచి 24 వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి గైస్. ఓకే గైస్, ఇప్పుడు దీని డ్రైవ్ రివ్యూ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపిస్తుందో చెప్తా, దీని ప్రోస్ చెప్తా, కాన్స్ చెప్తా. స్టార్టింగ్ అయితే ప్రోస్తో స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ డ్రైవింగ్ ఇట్, ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని బ్రాండ్ వాల్యూస్. సుజుకి ఈజ్ నోన్ ఫర్ రిలయబుల్ కార్స్, ఈజీ టు మెయింటైన్, మైలేజ్ వస్తాయి. సుజుకి అంటే ఇది. సో ఈ బ్రాండ్ వాల్యూకి ఈ కార్ మంచి హైప్ అయితే వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ స్మూత్ ఉంది, ఫ్యూయల్ ఎఫిషియంట్ కూడా. యాజ్ యూ కెన్ సీ సిటీలో 21.9 వస్తుంది. నేను ఇందా నుంచి కంటిన్యూస్గా గేర్ షిఫ్ట్ చేస్తున్నా, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఉంది, ఏసీ ఆన్లో పెట్టి స్టార్ట్ చేసి కూర్చున్నా. ఆఫ్టర్ ఆల్ దీస్ కండిషన్స్ ఐఎమ్ గెటింగ్ 21.9. దట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ గైస్. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటంటే గేర్ షిఫ్టింగ్. గేర్స్ రఫ్ కాదు, స్మూత్గానే ఉంది. అంటే సో స్మూత్ కాదు, బట్ కాకపోతే కంపేరింగ్ టు ద లైఫ్ ఆఫ్ ద వెహికల్ ఈజీగా 10 years అయితే క్రాస్ అయిపోయింది. అయినా సరే టిల్ డేట్ దిస్ ఇస్ స్మూత్. ఇంజన్ నుంచి అయితే ఎక్స్ట్రా వైబ్రేషన్స్, నాయిస్ ఇలాంటివి అయితే ఏమీ లేవు, నో సచ్ థింగ్స్.
హార్డ్లీ ఎంత తిరిగింది, 66,300 అండ్ చేంజ్ ఎంత తిరిగింది. ఈవెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ వెరీ స్మూత్. యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్, ఈ 3 విషయాలకు వస్తే 3 కూడా ప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొన్ని కార్స్లో ఏమవుతుందంటే కొంచెం పైకి ఉంటుంది, మనకి దానివల్ల ఏమవుతుందంటే ట్రావెల్ ఎక్కువ అవుతుంది. అండ్ సీ ద హ్యాండ్లింగ్ గైస్, దిస్ ఈజ్ వెరీ గుడ్ హ్యాండ్లింగ్ అనమాట. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా రెస్ట్ ఆఫ్ ద కార్స్తో కంపేర్ చేస్తే ఇది ఇప్పటి వరకు సుజుకి నుంచి వచ్చిన దీంట్లో నాకు ఫీడ్బ్యాక్ చాలా బాగా నచ్చింది. హ్యాండ్లింగ్ వైజ్గా చూసుకున్నా సరే స్టెబిలిటీ బాగుంది. దీని సస్పెన్షన్ ఎలా ట్యూన్ చేస్తారో అంత ఐడియా లేదు కానీ, బట్ కాకపోతే నార్మల్ టైంలో చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. లోపల వరకు కూడా మనకి ఈ పంప్స్ ఏవైతేనే ఇది మనకు అంత ఫీలింగ్ రాదు. బట్ కాకపోతే వన్స్ యూఆర్ హిట్టింగ్ దిస్ కార్నర్స్ స్టిఫ్ అవుతుంది. బాడీ రోల్ వెరీ వెల్ కంటెంట్ అనమాట, ఎక్కువగా తక్కువ కాదు. సి ఐఎమ్ టేకింగ్ దిస్ కార్నర్స్ అట్ 65 to 70 kmph. స్మూత్. టైర్స్ ఆర్ నాట్ స్క్రీచింగ్. ఓవరాల్గా చెప్పుకుంటే ఇది ఒక మంచి ప్యాకేజ్. దీని పాజిటివ్స్ ఇవి: ఈజీ టు మెయింటైన్. ఈవెన్ ఒక కంపారిటివ్గా చెప్పాలంటే ఐఎమ్ ఓనింగ్ MT-15తో కంపేర్ చేసుకుంటే ఇది సర్వీస్ కాస్ట్ ఒకసారి తక్కువ పడిన రోజులు కూడా ఉన్నాయి. దట్స్ ద కేస్. సో ఇవన్నీ దీని పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి సేఫ్టీ అంటే బిల్డ్ క్వాలిటీ వైజే కాదు, సేఫ్టీ ఫీచర్స్లో కూడా దిస్ కార్ ల్యాక్స్ ఇన్ సేఫ్టీ ఫీచర్స్. ఎలాగో చెప్తా వినండి. ఏది కూడా ఈ కార్ రిలీజ్ అయిన టైంలో మ్యాండేటరీ కాదు. నాట్ ఈవెన్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏది కూడా నథింగ్, ఏది మ్యాండేటరీ కాదు. అన్నీ మీకు కావాలనుకుంటే ఆప్షనల్. హయ్యర్ వేరియంట్స్లోనే వస్తాయి, లోయర్ వేరియంట్స్లో రావు. మీరు ఇప్పుడు నెతికే మార్కెట్లో కూడా టాప్ వేరియంట్లో ఉంటే మీకు ABS ఆర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. లేదు VXI, LXI, VDI, LDIలో అయితే మీకు రాదు. ఫస్ట్ కన్సర్న్ అదే. సేఫ్టీ ఫీచర్స్ లేవు, మెయిన్ ఎయిర్ బ్యాగ్స్ లేవు. నెక్స్ట్ తర్వాత ABS లేదు, EBD లేదు, ESP లేదు. ఇప్పుడు మనకి ఏదైతే మ్యాండేటరీ చేశారో మినిమం అని చెప్పేసి ఆ ఫీచర్స్ ఏది ఇందులో లేవు. ఇదే దీనికి నెగిటివ్ అయితే ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్స్ ఉన్నారో వాళ్ళకి ఇదే పాజిటివ్ ఇది. ఎందుకంటే కంప్లీట్ కార్ అయితే మనకు ఇప్పుడు ఉంది. ప్రతిదీ ట్రాక్షన్ కంట్రోల్ ఉండి అసలు మనకి కంప్లీట్ గ్రిప్ అయితే రావట్లేదు కార్ మీద. నేను అందరి పరంగా మాట్లాడలే, ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్స్ ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. కంప్లీట్ హ్యాండ్లింగ్ అనేది మన కంట్రోల్లో లేకుండా పోయింది. బట్ కాకపోతే ఇలాంటి కార్స్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం రియల్ థ్రిల్ అయితే వస్తుంది. అండ్ అలాగే వాట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అనేది కూడా చాలా తెలుస్తుంది మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ. థర్డ్ జనరేషన్ దాంతో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ సెకండ్ జనరేషన్ అయినా సరే వెయిట్ ఉంది 1035 kilos. కర్వ్ వెయిట్ ఎంతో ఉంది ఇది. కంపేరింగ్ టు దట్ దిస్ ఇస్ హెవీ. దాంతో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ బెటర్, లైక్ మెనీ మోర్ టైమ్స్ బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేజర్ అని కాదు, బట్ ఇదే ఇంటీరియర్ ఫ్రమ్ దెన్ టు టిల్ నౌ కూడా ఇదే కైండ్ ఆఫ్ ఇంటీరియర్ వస్తుంది. బోరింగ్ ఇంటీరియర్ అయిపోయింది. మారుతి హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. ఎలా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటివరకు చూసి బోర్ కొట్టడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంటీరియర్ చేంజెస్ ఉండాలి. మీరు తీసుకునేటప్పుడు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది ఇంటీరియర్ అయితే కొంచెం అవుట్డేటెడ్గా ఉంటుంది, బట్ నాట్ బ్యాడ్ అయితే చెప్పలేం, జస్ట్ అవుట్డేటెడ్గా ఉంటుంది. దట్స్ ద కేస్. అండ్ ర్యాట్లింగ్ నాయిసెస్ వస్తాయి. ఐఎమ్ షూర్ ర్యాట్లింగ్ నాయిసెస్ అయితే వస్తాయి. ఇప్పుడు తక్కువ RPMలో ఉంది, అరౌండ్ 1000. స్పీడ్ వచ్చేసి 40లో ఉంది. నో, ఐ కాంట్ ఓవర్టేక్ హియర్. బ్రేకింగ్ గైస్, let's go back. ఓకే, బ్రేకింగ్ వచ్చేసి ఆన్ పాయింట్ ఉంది. బట్ కాకపోతే ఇది నాన్ ABS కాబట్టి గట్టిగా స్లామ్ చేస్తే బ్రేక్స్ని స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. సో బ్రేకింగ్ విషయంలో ఒకటి జాగ్రత్త. బట్ ABS కార్స్తో కంపేర్ చేసుకుంటే బ్రో నాన్ ABS కార్స్ అనేది అయితే ఫాస్ట్గా అయితే స్టాప్ అవుతాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే బాగుంది.
దీంట్లో ఇంకా మోడర్న్ ఫీచర్స్ మిస్ అవుతున్నట్టయితే నాకు ఏం అనిపించలేదు. కావాల్సిన డేటా అయితే మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. మీరు జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేస్తా, మాకు స్టంట్స్, ఓవర్ స్పీడింగ్ ఇలాంటిది ఏం లేదు. డైలీ డ్రైవర్ కావాలనుకుంటే ఈ కార్ని పక్కా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని రీసేల్ వాల్యూ కూడా ఎక్కువే. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్లో కరెంట్గా 3 lakhs అరౌండ్గా మనకి ఇది అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదే 3 lakhsకి మీరు పర్చేస్ చేసి ఇది ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 2.5 or 2 ఈజీగా వస్తుంది. మీరు కొన్ని ఇయర్స్ యూస్ చేసుకొని సేల్ చేసినా సరే టిల్ డేట్. ఈ కార్ తీసుకొని 10 years అవుతుంది కదా, ఈవెన్ ఆఫ్టర్ 10 years దీని ప్రైస్ బయట half of the price కడుగుతున్నారు. సో యూ కెన్ అజ్యూమ్ దట్ అసలు దీన్ని రీసేల్ వాల్యూ ఏ రేంజ్లో ఉందో. నౌ ఐమ్ డూయింగ్ 75. చూడండి 22కి అయిపోయింది అప్పుడు మైలేజ్. దిస్ ఈజ్ అ మైలేజ్ మెషిన్ గైస్, మైలేజ్ మెషిన్. పాకెట్ మీద ఎక్కువ బర్డెన్ పెట్టదు, కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఏసీ ఫ్యాన్ స్పీడ్ 1లో పెట్టా. టిల్ నౌ దిస్ ఇస్ సఫిషియంట్. సరిపోతుంది, కావాలంటే 2లో పెట్టుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 1 is ఫర్ మీ సఫిషియంట్, లేదంటే 2 is గుడ్. దీంట్లో మనకి ఏంటంటే లైక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ రావు. ఇవన్నీ మిస్సింగ్ ఫీచర్స్. మీరు మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్యాన్ స్పీడ్ అయినా సరే, క్లైమేట్ కూల్గా రావాలన్నా, హాట్గా రావాలన్నా, ఏదైనా సరే. దట్స్ ఇట్ గైస్. ఇంక మీద ఫైనల్ డెసిషన్ అయితే మీదే. నేను దీంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ అయితే నేను కవర్ చేసేసా. సో యు ఆర్ ద ఫైనల్ వన్స్ టు పే అండ్ ఓన్ యువర్ ఓన్ వెహికల్. సో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఏదైనా సరే. థ్యాంక్ యూ గైస్.